మౌన పోరాటం మౌన పోరాటం. దుర్గ మీద తనకెందుకు కోపం? అంత కోపం ఉన్న మనిషి ఈ ఇంటి కోడలుగా ఎందుకు రావడం? కోడలుగా వచ్చిన మనిషి ఈ ఇంటికి శత్రువైన సువర్ణని అత్తయ్య అని ఎందుకు పిలవడం? తన దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు వెళ్ళడం? నాకేం అర్థం కావట్లేదు అవంతే. అదంతా చాలా పెద్ద కథయ్యా. నక్షత్ర వాళ్ళమ్మ భవానీ. ఆవిడకి అత్తయ్య అంటే ఎప్పుడూ పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకునేది. అత్తయ్యకి ప్రతి విషయంలో ఎదురొచ్చేది. మంచితనంతో ఉండమని అత్తయ్య ఎంత చెప్పినా వినేదే కాదు. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు. అత్తయ్య భవానీని చంపేసిందని పోలీసులు అత్తయ్యని అరెస్ట్ చేశారు. దుర్గా భవానీని చంపిందా? నేను నమ్మను. మేము నమ్మలేదు. కానీ అత్తయ్య ఏమో తనే చంపేశానని చెప్తుంది. దుర్గక్క ఏం చేసినా అందులో ఒక న్యాయం ఉంటుందవంతి. ఇంకేదో జరుగుంటుంది. ఏమో, ఇంతవరకు అత్తయ్య నోరు విప్పలేదు. అప్పుడా భవానీ చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి నక్షత్ర దుర్గత్తయ్య మీద పగ పెంచుకుంది. ఆ పగ తీర్చుకోవడానికే మురారిని ప్రేమించి ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఎన్నో దుర్మార్గాలు చేసింది. అత్తయ్యతో గొడవలు పడింది. అవన్నీ అత్తయ్య చాలా ఓర్పుతో సహించింది. నక్షత్రలో మార్పు రావాలనే కోరుకుంది. కానీ ఏ రోజు తనని పనిష్ చేయాలని అనుకోలేదు. అది అలుసుగా తీసుకొని నక్షత్ర ఇంకా రెచ్చిపోతూ ఉంది. అమ్మో, అయితే నక్షత్ర విషయంలో నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవునత్తయ్య. ఏమండి, రెడీ అయిపోయారా? అయిపోయింది జానకి. అవును, ఇంతకీ ఎందుకు రెడీ అవ్వమన్నావు నన్ను? ఈ రోజు మిమ్మల్ని ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్తున్నానండి. కోచింగ్ సెంటరా? అంటే అంటే అక్కడ మీకు ఇంగ్లీష్ నేర్పిస్తారు. మీరెలా ఉండాలో నేర్పిస్తారు. ఇంగ్లీష్లో చదవడం, రాయటం, మాట్లాడటం అన్నీ నేర్పిస్తారు. అంటే అక్కడ మాస్టర్ ఉంటారా? మాస్టర్ ఉంటే? అమ్మో, మాస్టర్ ఉంటే నన్ను కొట్టేస్తారు కదా, నేను రాను. అక్కడ ఉండేవాళ్ళు మాస్టర్లు కాదండి, స్నేహితులు. స్నేహితులా? వాళ్ళు మీతో బాగా స్నేహంగా ఉంటారు. మీతో చక్కగా మాట్లాడతారు. మీరు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అన్నీ చెప్తారు. మిమ్మల్ని అస్సలు కొట్టరండి. అసలక్కడ బెత్తాలేవీ ఉండవు. అవునా? అయితే సరే, నువ్వు చెప్పావు కదా. ఇది మంచి లక్షణం. రండి, దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరదాం. రండి. స్వామి, కళ్యాణ్ రాముడు మొదటిసారి చదువుకోవడానికి వెళ్తున్నాడు. అక్కడ ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు. ఇది అతనికే కాదు, నాకు పరీక్షే. దీంట్లో నేను ఓడిపోకూడదు. దిగ్విజయం పొందాలని ఆశీర్వదించు తండ్రి. ఇదిగో దేవుడా, నేను బాగా చదువుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. కొన్ని రోజుల కల్లా ఆఫీసుకు కూడా వెళ్ళిపోవాలి, సరేనా? నువ్వు కూడా నాతో పాటు తోడుగా రా. నాతో పాటు ఉండి అన్ని చూస్తూ ఉండు. నేను తప్పుగా నేర్చుకుంటే నాకు చెప్పు, సరేనా? జానకి, వెళ్దామా?
ఉండండి, బొట్టు పెట్టుకోండి. ఆ. పదండి. మొదలు పెట్టేశావా జానకి? మాతో ఛాలెంజ్ గెలవడానికి నీ మొగుడికి కోచింగ్ ఇప్పిస్తావా? చూస్తా. దుర్గగారు, నేనే మిమ్మల్ని టిఫిన్ చేయడానికి పిలుద్దామని వస్తున్నాను. నేను అందుకే వస్తున్నాను. అవంతి వస్తానంది, ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి. దుర్గా, ఏంటి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? ఏం మాట్లాడుకోరేంటి? దుర్గ ఫేస్లో క్వశ్చన్ మార్క్ కనిపిస్తోందేంటి? అంటే వచ్చిన మనిషి ఎవరో దుర్గకి తెలీదా? కానీ ఆ మనిషి దుర్గని దుర్గా అని పిలుస్తోంది. అంటే ఆవిడికి దుర్గ బాగా తెలుసనమాట. కానీ దుర్గ ఆవిడ్ని గుర్తుపట్టలేదు. అంటే ఈవిడ నిజంగా దుర్గ కాదా? ఓ, ఇదేంటో కాసేపట్లో తెలిసిపోతుంది. ఏంటి దుర్గా అలా డౌట్గా చూస్తున్నావు? దుర్గగారు మిమ్మల్ని గుర్తుపట్టినట్లేరండి. మీరెవరండి? రఘురాం, నోరు ముస్తావా? నేను గుర్తుపట్టకపోవడం ఏంటి? తను వసంత, నా ఫ్రెండ్. ఈవిడ దుర్గే. అమ్మయ్యా, ఇందాకటి నుంచి అలా చూస్తూ ఉండిపోతే నాకేం అర్థం కాలేదు దుర్గా. ఏం లేదు వసంత, చాలా రోజుల తర్వాత చూస్తాను కదా, పైగా ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. ఒక నిమిషం మాట రాలేదు. రా కూర్చో. చాలా రోజులైంది దుర్గా నిన్ను చూసి. అవును, అప్పుడు నీ మనవరాలు పుట్టినప్పుడు కలవడానికి వచ్చాను కదా. అవును, ఇప్పుడు కూడా ఆ మనవరాల గురించి చెప్పడానికి వచ్చాను. అవునా? ఏంటి విశేషం? విశేషమే, రేపు మా మనవరాలకి ఇక్కడే మీ ఇంటి దగ్గరలోనే అమ్మవారి గుళ్ళో చెవులు కుట్టిస్తున్నాం. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం నీ చేతుల మీదే జరుగుతుంది. అలా జరిగితే అంతా మంచే జరుగుతుందని నా నమ్మకం. అందుకే ఇది కూడా అలాగే జరిపించాలని మా అల్లుణ్ణి అడిగాను. అతను సంతోషంగా ఒప్పుకున్నాడు. నువ్వు తప్పకుండా రావాలి దుర్గా. నీ కొడుకుల్ని కోడలిని తీసుకుని తప్పకుండా రావాలి. అలాగే వసంత, తప్పకుండా వస్తాను. కానీ నా కొడుకులు వస్తారో రారో, కాబట్టి నా పెద్ద కోడల్ని తీసుకుని వస్తాను. ఇంతకీ మీ పెద్ద కోడలెక్కడా ఆంటీ? అదిగో మాటల్లోనే మీ కోడలు వచ్చేసింది. అవంతి, రేపు అంతా విన్నానంటీ. విన్నావా? ఎలా? అయినా నువ్వు ఇప్పుడే వస్తున్నావు కదా, ఎలా విన్నావు? అది బయట నుంచి వస్తూ అన్నీ విన్నాను. సరే, విన్నావు కదా, కాబట్టి తప్పకుండా మీ అత్తయ్యతో కలిసి నువ్వు రావాలి. అలాగే ఆంటీ. సరే దుర్గా, మరి నేను బయలుదేరతాను. దుర్గా, తప్పకుండా రావాలి. వస్తాలే, కాసేపు కూర్చో, కాఫీ తాగి వెళ్తూ గాని. రఘురాం, ఇంటికి ఎవరైనా వస్తే అలా నిలబడి చూస్తావేంటి? వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్తున్నాను. అయ్యో వద్దు దుర్గా, నాకింకా చాలా పనుంది, వెంటనే వెళ్ళాలి.
ఏమీ అనుకోకు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తాను. సరే, నీ ఇష్టం. నువ్వేదో హడావుల్లో ఉన్నావు కదా, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టనులే. సరే, వెళ్ళొస్తాను. సరే. అవంతి, తప్పకుండా రావాలి అవంతి. అలాగే ఆంటీ. సరే, వెళ్ళొస్తానమ్మా. సరే ఆంటీ. ఈవిడ దుర్గో కాదు అని డౌట్ పడ్డాను, కానీ నా డౌట్ కరెక్ట్ కాదు. ఈవిడే దుర్గా, ఈవిడొక్కతే దుర్గా. రఘురామ్, ఆ, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. అయితే వెళ్ళి పని చూసుకో. వెళ్ళా. ఆ? అవంతి, మేనేజ్ చేసాం. నాకు చాలా భయం వచ్చేసింది అవంతి. ఓ పక్కన రఘురామ్ ఇక్కడే ఉన్నాడు, ఇంకోవైపు నువ్వు రాలేదు. ఆ వసంత్ వచ్చి నా ముందు నిలబడింది. రఘురామ్కి డౌట్ వచ్చేసింది అవంతి. ఖచ్చితంగా దొరికిపోతానేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి నువ్వు బ్లూటూత్ ఆన్ చేసి ఇక్కడ జరుగుతుందంతా చెప్పేశావు. నేను బయటకొస్తుంటే వసంత ఆంటీ కనిపించింది. లోపలికొస్తే నీకేమీ చెప్పలేను అని బయటే ఉండి అన్నీ చెప్తూ వచ్చాను. పోన్లే, ఓ పెద్ద గండం గడిచింది. కానీ ఇంకో పెద్ద గండం ఉంది. వసంత గుడికి రమ్మంది. అక్కడ దొరికిపోతానేమోనని భయంగా ఉంది. మరి ఎందుకు వస్తానని ఒప్పుకున్నావు? ఏం చేయమంటావు అవంతి? దుర్గా కంటే తనంత సెంటిమెంట్ గా భావిస్తుంది. అందుకే ఏం చెప్పలేకపోయాను. సరే, నువ్వేం భయపడు. నేను నీ పక్కనే ఉంటాను కదా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అలా అంటావా? అయితే ఓకే, నా బంగారు కోడలు. విశాలాక్షి, వాడు కోచింగ్కి వెళ్తున్నాడు. జానకి వాడిని తీసుకెళ్తుంది. ఎంత కాన్ఫిడెన్స్ గా తీసుకెళ్తుందో తెలుసా? అవును మమ్మీ, కోచింగ్ సెంటర్ అంట, ఇంగ్లీష్ చదువుతాడంట. అసలు తెలుగే చదవడం రాని వాడికి తెలుగు వచ్చేసింది. ఇప్పుడు ఇంగ్లీష్ క్లాసులకు వెళ్తున్నాడు. వాడు గాని చదవడం మొదలు పెడితే నాకెందుకో డౌట్గా ఉంది విశాలాక్షి. ఇక మన పని ఫినిష్ అయిపోతుందని. ఏం మాట్లాడబెట్టి నేను చెప్తుంటే అరే అరే, అక్కడ స్టాక్ మార్కెట్ లో మన ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్ చేస్తున్నాను. విశాలాక్షి, ఇక్కడ ఆ స్వాతిముత్యంగాడు వాడు బ్రెయిన్ ని ఇంగ్లీష్ స్టడీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు. చెయ్యని మహేంద్ర. వాడు సిటీలో ఒక మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు ఆ పని చేస్తే మనకు టోటల్ గా అంతా లాస్ అవుతుంది. నువ్వేవో స్టాక్ మార్కెట్ లో వచ్చే లక్షల లక్షల లాభాల గురించి ఆలోచిస్తున్నావు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు ఆ స్వాతిముత్యంగాడు కోచింగ్ సెంటర్కి వెళ్తున్నాడు, అంతేగా? ఎస్ మామ్, ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఇంక చదవడం మొదలు పెట్టేస్తాడు. రుద్రా, ఏంటి నువ్వు కూడా ఇంత వీక్ గా థింక్ చేస్తున్నావు? ఆ స్వాతిముత్యంగాడికి తిండి మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండదు. వాడు చదవడు, చదవలేడు. విశాలాక్షి, నువ్వు విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు. పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఎందుకు తెలుసా? చిన్న పాములో కూడా సేమ్ పాయిజన్ ఉంటుంది కాబట్టి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు మామ్. అవును విశాలాక్షి, ఆ స్వాతిముత్యంగాన్ని నిజంగానే తక్కువగా చూడకూడదు. వాడికి చదువంటే చాలా భయం. బుక్ చూస్తేనే భయంతో పారిపోతాడని నువ్వు చెప్పేదానివి. అలాంటివాడు ఇప్పుడు చదువుతున్నాడు. తెలుగు బుక్స్ తెగ చదివేస్తున్నాడు. వాడికిప్పుడు రామాయణం, భగవద్గీత లాంటివి కూడా వచ్చంట. వాడు తెలుగు ఎంత చదివినా ఏ ప్రాబ్లం లేదు మహేంద్ర. వాడి మదర్ టంగ్ కాబట్టి నేర్చేసుకున్నాడని చెప్పకు విశాలాక్షి. వాడా చదువుని ఎంత టైంలో నేర్చుకున్నాడో అది ఆలోచించు. ఐ థింక్ 2 months లో నేర్చుకుని ఉంటాడు. మనని ఎదిరించటం మొదలు పెట్టే ముందే చదువు మొదలు పెట్టాడనుకుంటా. వాడికి ఒక ఛాలెంజ్, ఒక టైం టార్గెట్ లేనప్పుడే చాలా త్వరగా
ఇంత చదువు నేర్చేసుకున్నాడు. మనకు తెలియని చాలా తెలుగు వాడికి తెలుసు. అలాంటిది ఇప్పుడు వాడికి మన టైము టార్గెట్టు ఫిక్స్ చేశాం. ఈ టైంలో వాడు ఇంగ్లీష్ నేర్చుకోడని గ్యారంటీ ఏంటి? ఒకవేళ నేర్చుకుని జెంటిల్మెన్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? మహేంద్ర, ఎందుకు అనవసరంగా బీపీ తెచ్చుకుంటున్నావు? ఆ స్వాతి ముత్యంగాడికి చదువంటే చిన్నప్పటి నుంచి నిజంగానే భయం. మాస్టర్లంటే వణుకు. వాడి మైండ్ని అలా సెట్ చేసి పెట్టారు మా అమ్మ, మా నాదముని మావయ్య. నేను అస్సలు బడికెళ్ళాను. వెళితే మాస్టర్లు ఉండే దెయ్యం నన్ను బెత్తంతో కొట్టేస్తుంది. నేను బడికెళ్ళాను. వాడి సబ్ కాన్షియస్ మైండ్లో చదువంటే ఒక భూతం. వాడు చచ్చినా వాడి మైండ్లో నుంచి ఆ ఫీలింగ్ మాత్రం పోదు. జానకి వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్ళినా, అక్కడ వాణ్ణి ఎంత రుద్దినా వాడికి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికే 60 రోజులు పడుతుంది. అంత తేలిగ్గా తీసి పడైకి విశాలాక్షి. వాడు చదవడు, చదువుకోలేడు. నేను చెప్తున్నాను మహేంద్ర, వాడికి ఏమీ రాదు. మన ఛాలెంజ్ని వాళ్ళు గెలవలేరు. ఈ ఇల్లు మనదే, ఈ ఆస్తి మనదే. నమస్తే సార్. నమస్తే జానకి గారు, కూర్చోండి. కూర్చోండి. ఇదిగోండి సార్, ఈయనే మీ దగ్గర జాయిన్ అవ్వబోయే స్టూడెంట్. నిన్న మీకు చెప్పింది ఇతని గురించే. ఓ, ఈయనేనా అన్నీ నేర్చుకుని ఆఫీస్కి వెళ్లాల్సింది? అవును సార్. మీరు ఇన్ని మంచి పర్సనాలిటీగా రెడీ చేస్తే మీరు అడిగిన ఫీజు కంటే ఎక్కువే ఇస్తాను. ఒక్క నెల రోజుల్లో అన్నీ నేర్పించి ఒక గుడ్ పర్సనాలిటీగా తయారు చేయాలంటే చాలా కష్టమే. అయినా సరే మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం కాదు సార్, ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. వైజాగ్ సిటీలో మీ కోచింగ్ సెంటరే టాప్ 10లో ఒకటని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను సార్. మీరెలాగైనా ఈయనకి సాయం చేయాలి. ఇదొక ఛాలెంజ్గా తీసుకోవాలి. అలాగే మేడం, మేము తప్పకుండా చేస్తాం. నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలుస్తాను. రెగ్యులర్ క్లాస్ నేను తీసుకుంటాను, స్పెషల్ క్లాసులు వాళ్ళని తీసుకోమంటాను. ఈయన పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మాకు ఈయనే ఓ పెద్ద పబ్లిసిటీ అవుతారు. ఓకేనా మేడం? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జానకి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు ఇంత గొప్పగా మాట్లాడటం, ఇంగ్లీషు మాట్లాడటం, ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను గానీ ముందు అడ్వాన్స్ కోసం తెచ్చిన డబ్బులున్నాయి కదా, అవి ఆయనకి ఇచ్చేసేయండి. మీరే ఇవ్వండి. ఓకే మేడం, రేపటి నుంచి క్లాస్కి పంపించండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్కడ పెట్టు. అమ్మా, ఏమ్మా మీ అల్లుడు గారు కొంచెం ఇబ్బంది పడుతున్నారమ్మా. ఏమ్మా, దేని గురించి ఇబ్బంది? అదే మనం ఇంట్లో చేసుకునే కార్యక్రమం
మన పాపకి చెవులు కుట్టించే కార్యక్రమం మనం చేయించుకోవాలి గాని మీ అమ్మగారి ఫ్రెండ్ ఎవరో వచ్చి పాపకి చెవులు కుట్టించడం ఏంటని అడుగుతున్నారమ్మా. అవునత్తయ్య గారు, మీరు మీ ఫ్రెండ్కి ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలా అన్నందుకు మీరే అనుకోకండి. నా ఫ్రెండ్ దుర్గా కేవలం మంచితనం మాత్రమే కాదు, ఉన్నతమైన ఆలోచనలు, గొప్ప తెలివితేటలు, అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో ధైర్యం ఉన్న మనిషి. తన చేత్తో ఏ పని మొదలుపెట్టినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందుకే కాలేజీలో లెక్చరర్స్ దగ్గర నుంచి తన స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరూ దుర్గతోనే వాళ్లు పనులు ప్రారంభించేవాళ్లు. దుర్గలాంటి గొప్ప గుణాలున్న మనిషి చేతుల మీదుగా నా మనవరాలి కార్యక్రమాలు చేయిస్తే నా మనవరాలి జీవితం చాలా బావుంటుందని నా నమ్మకం. మీరంత గొప్పగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆవిడ చాలా గొప్ప మనిషి అయి ఉంటారు. ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టే పాపకి చెవులు కుట్టిద్దాం. అమ్మా, స్వామివారి పూజకంతా సిద్ధం. మీరందరూ కలిసొస్తే. పంతులు గారు, నా స్నేహితురాలు దుర్గ ఇంకా రాలేదు. తనొచ్చాక మొదలు పెడదాం. అవంతి, ఏమైంది? అత్తయ్య, నాకెందుకో కళ్ళు తిరిగినట్టు అవుతుంది అత్తయ్య. కొంచెం నా చేయి పట్టుకో అత్తయ్య. సరే, నాకు దారి తెలియడం కోసం నువ్వు ఇలా నాటకం ఆడుతున్నావు. పద. అత్తగారిని కాకో పట్టడానికి ఆడే డ్రామాలు ఇవన్నీ నాకు తెలీదా? నక్షత్ర, ఆగు. ఎక్కడికి పరుగు తీస్తున్నావు? మేము రావాలి కదా. ఇది నాకు తెలిసిన గుడేలే. గుడి తెలిసిందే, కానీ గుళ్ళో కార్యక్రమం చేయించుకునే మనుషులెవరో నీకు తెలీదు కదా. అత్తయ్య, నగ నీ బ్యాగ్ లోనే ఉంది. ఈ దొంగతనం దుర్గ చేయకపోతే ఈ నగ తన బ్యాగ్లోకి ఎలా వస్తుంది? వద్దా ఆంటీ, కావాలంటే ఆ దేవత మీద ఒట్టేయించి. వద్దవంతి, నువ్వేం మాట్లాడొద్దు.